2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరొక అంశం తెర మీదకి రాబోతుందనేది ఒక అంచనా. ప్రస్తుతం మీకు చాలా మందికి తెలిసే ఉండొచ్చు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నటువంటి సమయంలో కడప ఎంపీ స్థానానికి పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టినటువంటి సందర్భం. అదే ఎంపీ స్థానం నుంచి వివేకానంద రెడ్డి గారు ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అదే ఎంపీ స్థానంలో అవినాష్ రెడ్డి గారు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో 2029 ఎన్నికల్లో ఇదే ఎంపీ స్థానం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తె హర్షిని రెడ్డి గారు పోటీ చెయ్యబోతున్నారు అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎటువంటి ధృవీకరణ అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చెయ్యలేదు. కానీ భవిష్యత్తులో ఆమె రాజకీయాల్లోకి రాబోతున్నారని, ఫ్యూచర్లో ఆమె పోటీ చేస్తారనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఆల్రెడీ అవినాష్ రెడ్డి గారు అక్కడ ఉన్నప్పుడు మరొకరికి అదే స్థానాన్ని కేటాయించడం ఏ విధంగా సాధ్యం అవుతుందనేది చూడాలి. అంటే మేబీ 2029 ఎన్నికల్లోపు డీలిమిటేషన్ జరిగి నియోజకవర్గాలు కనుక పెరిగినట్లయితే అక్కడ ఎంపీ స్థానాలు కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 2 స్థానాలు ఇద్దరికి ఇచ్చేటువంటి అవకాశం, వెసులుబాటు కలుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందేమో తెలియదు. సాధారణంగా తమ రాజకీయ వారసులుగా కుటుంబంలో వ్యక్తులు రావటం సహజం. ఇది మనం గతంలోనూ చూసాము, ఇప్పుడు చూస్తున్నాం. ఏంటంటే నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చారు. అలాగే ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ యాక్టివ్ రాజకీయాల్లో. ఒక రకంగా ఇది నెపోటిజం అని చెప్పుకోవచ్చు. కానీ నెపోటిజం అంటే ఎవరు వింటారు? పేరుకి ప్రజాస్వామ్య ప్రభుత్వం అయిన పరిపాలన, ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ నడుస్తుంది మాత్రం రాచరికమైనటువంటి వ్యవస్థ అనేటువంటి స్థితిలో తయారైనటువంటి పరిస్థితి. దేశాన్ని సుదీర్ఘంగా 40 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్లో కొత్త వాళ్ళకి అవకాశం కంటే కుటుంబానికే అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాలు మనం అక్కడ చూసాం. ఇక్కడ కూడా అందుకు భిన్నంగా ఏం లేదు. అటు తమిళనాడు చూసుకుంటే డిఎంకేలో కరుణానిధి తర్వాత స్టాలిన్ తర్వాత ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్. ఇటు ఏపీలో చూసుకుంటే ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు, ఇప్పుడు లోకేష్. అటు వైసీపీలో చూసుకుంటే కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి తర్వాత కొత్త పార్టీ పెట్టుకుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, రేపొద్దున ఆయన కుమార్తె. అటు తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ తర్వాత కేటీఆర్, కవిత కొట్టుకుంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. సో ఓవరాల్గా ఎటు చూసుకున్నా సరే వారసత్వ రాజకీయాలు, వారసత్వ పోకళ్ళు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అంశాలే. సో వీటన్నింటినీ చూస్తే అది రాజకీయాల్లోకి రావటం అనేది పెద్ద వింత కాదు, పెద్ద విషయం కాదు. మరి ఓవరాల్గా డీలిమిటేషన్ అయినాక వస్తారా, అసలు వస్తారా లేదా, ఇవన్నీ కూడా తేలాల్సి ఉన్నటువంటి అంశాలు.